అప్పుడు ద్రోణుడు అసలు విషయం చెప్పాడు. అర్జునుడికి నేను కవచధారణ అనే విద్యను నేర్పితే అది అభిమన్యుడికి నేర్పాడు. దానికి తోడు అభిమన్యుడు మద్యం దిన మార్తాండుడి వలె ప్రతాపంతో చెలరేగిపోతున్నాడు. ఈ విద్య తెలిసిన వాళ్ళను ధనస్సు చేతిలో ఉండగా ఎదుర్కోవడం అసంభవం. ధనస్సును, అల్లెత్రాటిని, గుర్రాలను, సారథిని, రథాన్ని ఒకేసారి ధ్వంసం చేస్తే అప్పుడు ఎదుర్కోవచ్చు అని చెప్తే, ఎదురుగా ఉండి ధనస్సును ధ్వంసం చేయలేము గనుక ఇది ఎలా సాధ్యం అని అందరూ ఆలోచిస్తుంటే, ఆఖరికి దుర్యోధనుడు కూడా చేయటానికి ముందుకు రాని నీచమైన పనికి కర్ణుడు ఏమాత్రం సిగ్గుపడకుండా ఉపక్రమించాడు. పారిపోతున్న వాడిలాగా నటిస్తూ చుట్టూ తిరిగి అభిమన్యుడి వెనకకు వచ్చి ధనస్సు, అల్లెత్రాడు విరిగేలాగా బాణాన్ని సంధించాడు. సరిగ్గా అదే సమయంలో ద్రోణుడు గుర్రాలను, కృపాచార్యుడు సారథిని ఇలా ఒకేసారి చుట్టుముట్టి రథము, ఆయుధము లేనివాడిగా చేసేశారు.